శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను. స్త్రీ పురుషులకు వశీకరణం చేయబడను. జరిగింది, జరుగుతుంది, జరగబోయేది జ్యోతిష్యం చెప్పబడను. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడను. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, మనోవేదన, శత్రు సమస్యలు, పిల్లల పొరపాట్లు, భార్యాభర్తల సమస్యలు, ఇతర ఏ సమస్యలకైనా సరే జ్యోతిష్యం చెప్పబడను. ఫోన్ నెంబర్ 9502639029. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు ప్రమాదం ముంచుకొస్తుంది. రాగల 72 గంటల్లో ఇదే జరగబోతుంది. ఈ యొక్క ప్రమాదాన్ని మీరు పసిగట్టలేకపోతారు. కానీ ఈ జాగ్రత్తలు మాత్రం తప్పక తీసుకోండి. అప్పుడే మీరు ప్రమాదం నుండి బయటపడగలుగుతారు. అలాగే ఈ జాగ్రత్తలతో కూడినటువంటి ఈ దేవత ఆరాధన, అలాగే ఈ చిన్న పరిహారము ఉపయుక్తంగా ఉంటుంది. పరిస్థితుల నుంచి మిమ్మల్ని గట్టెక్కిస్తుంది. ఇది జ్యోతిష పండితులు సైతం చెప్తున్నమాట. కావున ఏమిటంటే గనక ఈ జాగ్రత్తలు తప్పకుండా తీసుకోండి. గోచార రీత్యా ఇటువంటి పరిస్థితులు మీకు ఎదురు కాబోతున్నాయి రాగల 72 గంటల్లో. అయితే ఎలా ఉండబోతుంది, ఏ పరిస్థితులు మీకు కానవస్తున్నాయో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. తులారాశి వారి జాతకులు రాగల 72 గంటల్లో ఈ విధమైనటువంటి మార్పు కలగడానికి ముఖ్య కారణము మీ యొక్క గ్రహాల స్థితి నీచంగా మారడమే. అందుకే ఇటువంటి ఫలితాలు అయితే పొందుకోబోతూ ఉన్నారు. మాట విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎదుటి వారు ఎవరైనా సరే, చిన్నవారు అయినా పెద్దవారు అయినా కూడాను మీ యొక్క మాట చాలా వరకు కూడా మృదువుగా ఉండాలి. కఠినంగా మాట్లాడొద్దు. అలాగే ఏ విధమైనటువంటి సహాయాలు ఎవ్వరికీ చెయ్యొద్దు. అటువంటి పరిస్థితి వస్తే గనక పక్కకు తప్పుకుని వెళ్లిపోండి. స్నేహితులైనా, కుటుంబ సభ్యులు అయినా ఎవరైనా కూడాను మీ యొక్క సహాయం అస్సలు ఎదుటి వారికి సహాయం చేయకపోగా ఎదుటి వారి నుంచి మీకు విమర్శలు వస్తాయి. పుణ్యం చేస్తే పాపం ఎదురు వస్తుంది. రాగల 72 గంటల్లో ఒక ప్రమాదం కూడా సంభవించబోతూ ఉన్నది. దూర ప్రయాణాల విషయంలో మీరు అప్రమత్తంగా ఉండండి. ఎక్కడికి వెళ్లాలి అనుకున్న ఆ యొక్క పనులు పోస్ట్ పోన్ చేసుకోండి. మీరు మాత్రము ఎక్కడికి వెళ్లొద్దు, ఇంటనే ఉండండి. ఒకవేళ ఉద్యోగానికి వెళ్తే గనక అక్కడి నుంచి వేరొక చోటికి వెళ్లడమో, లేదా ఫ్రెండ్స్ తో కూర్చొని బాధ కానీ వేయడమో, ఇలా ఒక పని నుంచి ఇంకొక పనికి వెళ్లడము లాంటివి చెయ్యొద్దు. అనుకున్న పని అనుకున్నట్లుగా పూర్తి చేసుకుని తిరిగి ఇంటికి వచ్చేయండి. కుటుంబ సభ్యులతో మాత్రమే మాట్లాడండి. వారితో ప్రేమగా మెలగండి. నాణ్యమైనటువంటి సమయాన్ని గడపండి. మీకు ఏదైనా సంశయాలు ఉంటే జీవిత భాగస్వామికి, కన్న తల్లిదండ్రులకే చెప్పండి. ఎవరి వద్ద ఎటువంటి డిస్కషన్స్ తేవద్దు. మీకు ఒకవేళ దేని గురించి అనుమానం ఉన్నా కూడాను వారికే చెప్పండి. ఎందుకు అన్నట్లయితే గనక మీ యొక్క గోచార పరిస్థితి అస్సలు బాగోలేదండి. కర్రే పామై కాటేసిన చందన అయిపోతుంది. ఈ రోజున ఒకటి అనుకుంటే ఇంకొకటి జరిగిపోతుంది. మీ యొక్క ప్రమేయం అనేది అస్సలు ఉండదు ఈ రోజున మీకు. అలాగే రాగల 72 గంటల్లో ముంచుకొస్తున్న ప్రమాదం ఏమిటంటే గనక యాక్సిడెంట్ రూపంలో మిమ్మల్ని కబళించబోతుంది. మీరు జాగ్రత్తగానే వెళ్తారండి. ఎదుటి వారు సరిగా రావాలి అని ఏమీ లేదు కదండి. వారు ఆల్కహాల్ సేవించి ఉండవచ్చు, లేదా ఏదైనా సంశయంతో ఉంటూ డ్రైవింగ్ చేసి ఉండవచ్చు. కానీ ప్రమాదం మీకు జరగబోతుంది. మీరే అప్రమత్తంగా ఉండాలి. బయటికి ఎక్కడికి వెళ్లొద్దు. ఒకవేళ వెళ్లే లెక్క అయితే గనక ఖచ్చితంగా సొంత వాహనాల్లో ప్రయాణం చేయొద్దు. ఇది మీకు అస్సలు కలిసి రాదు. మీ యొక్క సన్నిహితుల వాహనాలు కావచ్చు, లేకపోతే గనక తెలిసిన వారి వాహనాలు కావచ్చు, వారు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మాత్రమే వారితో కలిసి వెళ్ళండి. అలా కాకుండా సొంత డ్రైవింగ్ చేస్తే గనక ప్రమాదం మిమ్మల్ని కబళించేస్తుంది. తస్మాత్ జాగ్రత్త. నిర్లక్ష్యం వహించొద్దు. ఖచ్చితంగా ఈ జాగ్రత్తలు పాటించండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.